కథలో కొత్తదనం, హై టెక్నాలజీ, సాంగ్స్, ఫైట్స్, డైరెక్షన్ అన్నీ కొత్తగా ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం ఇది. రామ్ గోపాల్ వర్మ గారు మొదటి చిత్రంతోనే శిఖరానికి చేరుకున్నారు. నాగార్జున సాహసం మరువలేనిది. వర్మని నమ్మిన నాగార్జున వల్ల మనం శివ లాంటి సినిమాని చూడగలిగాం. శివ సినిమాతో టాలీవుడ్లో ఎన్నో మార్పులు వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో శివకి ముందు, శివ తర్వాత అనేంతలా అయింది శివ. నెక్స్ట్ హై బడ్జెట్ మూవీ మగధీరాతో పెను సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి టాలీవుడ్లో. ఈ సినిమాతో ఇండియా దృష్టంతా టాలీవుడ్ వైపు చూడడం మొదలైంది. తెలుగు మార్కెట్ మొదటిసారి 100 కోట్ల గ్రాస్ను చూసింది రామ్ చరణ్ సినిమా మగధీరాతో. ఈ మూవీ ప్రేరణతో ఏకంగా సినిమా బడ్జెట్ 100 కోట్లకు చేరింది బాహుబలితో. రాజమౌళి గారు టాలీవుడ్ని ఇండియన్ నెత్తి మీద కూర్చోబెట్టేశారు. ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్ వైపే. రెబల్ స్టార్ ప్రభాస్ని 1000 కోట్ల హీరోగా మార్చేసింది బాహుబలి. ఈ విధంగా టాలీవుడ్ కాస్త బాలీవుడ్ స్థాయికి చేరింది అనడంలో ఏమాత్రం సంకోచం అవసరం లేదు. ఇలా పెను మార్పులు సృష్టించిన సినిమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.